నమస్తే ఫ్రెండ్. అట్ కరెంట్ సిచ్యువేషన్ బంగ్లాదేశ్లోన మన హిందువుల పరిస్థితి దరిద్రంగా ఉంది. ఎందుకే అంటే అక్కడుండే ప్రైమ్ మినిస్టర్ యూనస్ నుంచి దానికోసరంగా అట్ కరెంట్ సిచ్యువేషన్లోన బాంగ్లాకి బుద్ధి చెప్పాలి అంటే జనరల్గా మన మనసుకు వచ్చేది ఏమి, మన సైన్యాన్ని నుగ్గిచ్చిడవాలా అని. బాంగ్లాకి వీక్నెస్ అంటే ఉండే 2 చికెన్ నెక్ని కట్ చేయాలి అని. 2 చికెన్ నెక్ అంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. జట్లన నైజీరియాలోన క్రిస్టియన్ మీద దాడి అవుతే ట్రంప్ ఎయిర్ స్ట్రైక్ చేయాలి అని ఆర్డర్ ఇస్తాడు. యహూదీల మీద కన్నేస్తే ఇస్రాయెల్లో కత్తరే కానీ పై కొట్టొస్తుంది. కానీ భారత్ లాంటి అతి ఎక్కువగా జనసంఖ్య ఉండే రాష్ట్రము, ఇన్ని మిజైల్స్ మనతో ఉండే రాష్ట్రము మన మీదకి బంగ్లాదేశం విరుద్ధం యాక్షన్ తీసుకోకూడదు, బంగ్లా సర్కారంకి ఏంటికి బుద్ధి చెప్పకూడదు యూనస్ అండ్ గ్యాంగ్కి అని సుమారు సంఘటనలో క్యాంపెయిన్ చేస్తూ ఉండరు. అట్లయితే బంగ్లాదేశ్ని భారతం కొట్టేదానికి సైన్యమే పంపాలా? లేదు ఫ్రెండ్స్, మనకి సైన్యం దింపే పెద్ద సాహసమే కావలసలేదు. వాళ్ళని కొట్టేదానికి బ్రహ్మోస్, రఫైలు లేకపోతే మన సైనికులు బందూకు ఎత్తేదే కావలసలేదు వాళ్ళు కొట్టేదానికి. జస్ట్ ఒకే ఒక డిసిషన్ చాలు బాంగ్లాని ఆన్ స్పాట్లో కొట్టేదానికి. ఈ నిర్ధారం నుండి బాంగ్లా గవర్నమెంట్నే షేక్ చేయొచ్చు. అదే ఎకనామిక్ బ్లాకేజ్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగాళాకొల్లిలోన నేవీని జస్ట్ అడ్డం నిలిపితే చాలు, ఎట్లనా బార్డర్లోన యాదే తర ట్రేడ్ అవుకున్నట్లు బంద్ చేస్తూ కూడాను చాలు. దీనింటి ఏమవుతుంది గొత్తా ఫ్రెండ్స్, ఇది న్యూక్లియర్ వెపన్ యూజ్ చేసేదానికింతనూ పవర్ఫుల్ వెపన్. ఇది ఒక తర సైలెంట్ కిల్లర్ లెక్క. దాని జట్లన బంగ్లాదేశం ఎకానమీ గురించి కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు బంగ్లాదేశ్ ఎంత వీక్ గా ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని పెద్దగా ప్లాన్ ఏం చేయక్కర్లేదు. బంగ్లాదేశ్కి జస్ట్ రైస్, దాల్, కరెంట్ ఈక్కున్నట్లనే బంగ్లాదేశ్ ని కంప్లీట్ కంట్రోల్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అనుకున్నచ్చు, అరే దాల్, రైస్, కరెంటు ఏం వేరే వాళ్ళు ఇచ్చే కయ్యలేదా, ఏం మాట్లాడుతుండవు అంటే అనొచ్చు మీరు. దానికే ఫ్రెండ్స్ చెప్తా ఉండేది, ఇది ఎకనామిక్ బ్లాకేడ్. భారతం ఆల్రెడీ పక్కన రాష్ట్రంలోనే దీన్ని అప్పుడే ఆల్రెడీ ట్రై చేసి చూసింది. అది కూడాను మోదీ వచ్చినప్పుడే పక్క రాష్ట్రాల మీద ట్రై చేసి చూసారు. అదే రాష్ట్రము భారతం తన ఎలా కంట్రోల్ తీసుకొని మిడిల్ ఈస్ట్లోన ఖతర్ విరుద్ధము సుత్లు ఉండే అరబ్ రాష్ట్రాలు ఏం చేశా, ఇవన్నీ వాటిని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు క్లియర్గా గుర్తవుతుంది బంగ్లాదేశ్ని భారతం ఎలా కంట్రోల్ తీసుకోవాలి అని. నేపాల్కి చేసిండే భారతం బాంగ్లా పరిస్థితి ఇంకా దరిద్రం. ఫ్రెండ్స్, ఎకనామిక్ బ్లాకేడ్ అంటే ఇడీ రాష్ట్రాన్ని బ్లాక్ చేయడం. ఇక్కడ ఎకనామిక్ నేవల్ బ్లాకేడ్ అంటే ఏంటి చెప్తా ఉండమంటే, భారతదేశం బంగ్లాదేశ్ని అన్ని దిక్కుల నుండి ఇలా చేతిలో పెట్టుకోండి. ఒకే ఒక ప్లేస్ ఖాళీ ఉండదు, జస్ట్ తిందు మాత్రమే. ఆడ నేవీ వచ్చి నిలుచుకోవాలి అంటే చెప్తా ఉండరు. ఆడ నుండి ఎవరు కూడాను బయటికి పోకూడదు, బయట నుండి ఎవరు కూడా లోపలికి దాకూడదు అని దిగ్బంధనం వేసి చేసిండే. ఇప్పుడు కూడాను వెనిలిజం మీద అమెరికా ఇదే గేమ్ ని ప్లే చేస్తూ ఉంది. దీన్నే భారతం చేస్తే ఎట్లా అని డిస్కషన్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, భారతం ఇది చేస్తుందా? ఇదేమున్నా సౌదీ అమెరికాకి మాత్రమే సాధ్యమని కొన్ని జనాలు చెప్పొచ్చు. అది కాకుండా బంగ్లాదేశ్ జనాలు కూడాను మేమేమి యుక్రెయినా, మీరేమో రష్యానా, మీరు భారతీయులు ఏమి అంత పవర్ఫుల్లా, బాలీవుడ్ మైండ్ సెట్ నుండి ఫస్ట్ బయటకు రండి అంటే చెప్తా ఉండరు. కానీ ఫ్రెండ్స్, మీకు గుర్తుండి భారతదేశం కొన్ని రోజులు ఎన్నిక భారతదేశానికి హితాశక్తికి దక్కే అయినప్పుడు దీన్ని ఆల్రెడీ చేసి చూపించిండే. ప్రపంచమంతా భారత్ ఇలా చేయొద్దు అంటే చెప్పినా కూడాను మోదీ సర్కారము నేపాళంకి, హిందూ మెజారిటీ ఉండే దేశానికే ఎకనామిక్ బ్లాకేజ్ చేసి చూపించిండే. దానివల్ల నేపాళంలోన తుర్తు పరిస్థితి వచ్చిండే. నేపాళం జనాలకి గ్యాస్ సప్లై లేకున్నట్ల గొడెండ్లు పెట్టుకొని నేపాల్ రాజధాని అయిన కాఠ్మండూ జనాలు గుడ్డలు ఎక్కిండ్రి కట్టెలు తీసుకొని వచ్చేకి. అలా చేసిండే. 2015లోన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పిఎం అయి ఒకే ఒక ఏడాదిలోన నేపాళంలో ఉండే కమ్యూనిస్ట్ సర్కారము కొత్త సంవిధానం తెచ్చి భారతం విరుద్ధం బాల తిప్పిండే. అక్కడ భారతం మూలాలు ఉండే, లేకుంటే యూపీ, బీహార్ క్లోజ్ రిలేషన్షిప్ ఉండే మహాదేశీ హిందూಗಳ విరుద్ధము దబ్బాళికే చేస్తూ ఉంటారు. వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అట్లా చేసిండ్రే. ఈవెన్ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ కూడా ఇచ్చేలేదు అంటే చెప్తా ఉండ్రి. వాళ్ళకోసరంగా భారతము అన్అఫీషియల్ గా బ్లాకేడ్ ని చేసిండే. దానికోసరంగా రోడ్స్ ని బంద్ చేసిండ్రి, పెట్రోల్ డీజిల్ సప్లై ఇచ్చిండలేదు, ఆహారం ఔషధులు కూడాను బంద్ చేసిండ్రి. పిల్లలు గట్టే బార్డర్లోన ట్రక్స్ స్ట్రక్ అయి నిలుస్తూ ఉండే. అప్పుడు అమెరికా, విశ్వ సంస్థ అందరూ కూడాను భారతాన్ని ఆర్డర్ చేసేకి చూసిండ్రి. అప్పుడు భారతం జస్ట్ కేర్లెస్ గా వాళ్ళకి రియాక్టే చేసిండలేదు. ఈవెన్ భారతము బ్లాకెట్ ఆఫ్ నేపాల్ అంటే కూడాను చెప్పుకున్నట్ల సైలెంట్ గా చేసి రిప్లై ఇక్కున్నట్లు కూర్చున్నప్పుడు వాళ్ళేమన్నా ఫోర్స్ చేసి అడిగితే లేదు మీ బేకంటే చేయలేదు, జస్ట్ జామ్ అయింది మాకు గొత్తలేదు అంటే చెప్తా ఉండే. సైలెంట్ గా చేసి రిప్లై వేయకున్నట్లు కూర్చుంటే వాళ్ళేమన్నా ఫోర్స్ఫుల్ గా అడిగితే
నాకు తెలీదు, జస్ట్ ట్రాఫిక్ జామ్ అయింది, లేకుంటే మేము చెక్ చేస్తూ ఉన్నాము అంటే చెప్తా ఉంటే ఏం చేసేకవుతుంది. నేపాల్ స్వామి మీరు చెప్పినట్లు వింటామో దయచేసి ఇవ్వండి అంట రిక్వెస్ట్ చేసినప్పుడు భారత్ ఈ బ్లాకెట్ ని తీసిండ. అదైనప్పుడు నేపాల్ మాదేశీ ఈ క్యాస్ట్రోల్ కి కన్సెషన్ ఇచ్చే. భారత్ మేము మనసు చేస్తే దానికింత బ్యాడ్ సిచ్యువేషన్ ని బంగ్లాదేశ్ కి తేవచ్చు. ఇదేమి పెద్ద విచారం ఏం అయ్యేలేదు. ఇక్కడ నేపాల్ కాదు చీనా దారి ఉండే, ఏమో ఫ్లైట్ ముఖాంతరంగా లేకుంటే ఇంకొక వేలోనే పంపించచ్చు అనుకోండి. కానీ బంగ్లాదేశ్ కి ఆ సిచ్యువేషన్ లేదు. అది కాకుండా బంగ్లా సపోర్ట్ కి యానా కొడుకు కూడాను వచ్చే కయ్యలేదు. ఇక్కడ చీనా ఏమైనా రావాలి అంటే ఫుల్ దక్షిణ ఏషియాని సుత్తి దావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ గా బంగ్లాకి భారతం ఇచ్చేదాన్ని నేను చీనా నీటికి తెప్పించుకుంటాను అనేది అంత సులభం కాదు. ఒకవేళ ఈ బంగ్లాదేశ్ చైనా దగ్గర పైన కూడాను మనలాగా భారతము పక్కనే ఉన్న ఒక చిన్న రాష్ట్రమైన రెస్పెక్ట్ ఇచ్చుకొని వాళ్ళ పాటికి వాళ్ళు ఉండి అంటే ఇచ్చిండ్రు కదా, అట్లా మాత్రము చైనా మాత్రం ఇచ్చలేదు. భారతం మీద భయంకరంగా డిపెండ్ అయింది బంగ్లా. ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని నంబర్స్ చూసే టైము, నంబర్స్ చూస్తామా. బంగ్లా అతి ఎక్కువగా ఆమదు చేసుకుని ఉండేది ఫస్ట్ ప్లేస్ లోనే చైనానే. ఈవెన్ భారత్ కూడా అదే సిచ్యువేషన్ లో ఉంది. ఎలా అంటే చైనా ఏం సామాన్యం కాదు, ఇది ఒక జగత్కే ఫ్యాక్టరీ ఉన్నట్ల. కానీ నెక్స్ట్ ప్లేస్ లో ఉండేది భారతమే. బంగ్లాదేశ్ ఇంపోర్ట్లన 15% భారత్ కంట్రోలే ఉంది. ఇక్కడ చీనా మీకు పెద్ద వ్యాపారస్తులు అనే కట్లు కనబడచ్చు, కానీ మ్యాటర్ ఉండేదే ఇక్కడ. చీనా బంగ్లాదేశ్కి మిషన్స్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి పంపిస్తుంది. ఇది బంగ్లాదేశంలో ఉండే శ్రీమంత జనాలకి, కైగారికలకి ఇది ఇంపార్టెంట్, ఇండస్ట్రియలైజేషన్కు ఇవన్నీ వాటికి ఇంపార్టెంట్. కానీ భర్తనం నుండి వడ్లాడుతుండే బంగ్లాదేశ్కి భారత్ పంపించేది కరెంటు, రైస్, వెజిటేబుల్స్. అట్ కరెంట్ సిచ్యువేషన్ బంగ్లాదేశ్ కావాల్సిందే కరెంట్లోన 17% భారత్ నుండినే పోతా ఉంది. ఇక్కడ మన కాకుండా చీనా కరెంట్ని అడుగులో పంపించక అవుతుందా, లేకపోతే ఫ్లైట్లోనే మొదలు ఆరిచ్చేక్ అవుతుందా, పవర్ బ్యాంక్ అట్లా. బంగ్లాకి మెయిన్ కనెక్షన్ మన దగ్గర, మన గ్రిడ్ నుండినే పోతా ఉంది. అది అదాని పవర్స్ అయిండొచ్చు, లేకుంటే అదర్ కంపెనీస్ అయిండొచ్చు. జస్ట్ మన భారత గ్రిడ్ నుండినే బంగ్లాదేశ్కి పోతా ఉంది. మనమే మొదలు పవర్ సప్లై కట్ చేస్తే అక్కడ బంగ్లాదేశము చీకట్లో ఉండొస్తుంది. ఇడీ దేశము భయపడిపోతుంది. మాకు వచ్చిన మాహితి ప్రకారంగా అదాని గ్రూప్స్లో నింటే గుడ్డా ప్లాంట్స్ నింటే సుమారు 1496 మెగావాట్స్ కరెంటు పోతా ఉంది. అట్లే ఎన్టీపీసీ ఎలక్ట్రిక్ లిమిటెడ్, పీటీసీ ఇండియా లిమిటెడ్, సెప్కాప్ ఇండియా లిమిటెడ్ సేరి ఇండియన్ కంపెనీస్ బంగ్లాదేశ్కి కరెంట్ని సప్లై చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండే హాస్పిటల్స్, ఐటీ ఉద్యమిలో మెయిన్ ఇన్కమ్ అయిన టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆరాంగా ఉండాలి అంటే భారతం ఇచ్చే కరెంట్ కానే కావాల్సింది. ఇక్కడ కొంచెం అమౌంట్లోనే కరెంట్ ఏరుపేరు అయినా పెద్ద ప్రమాణంలోనే బంగ్లాదేశ్కి డ్యామేజ్ అవుతుంది. ఇది ఆ లెవెల్కి అంటే నేపాల్ మళ్ళీ బంగ్లాదేశ్ ఈ రెండు మధ్యలో కూడాను పెట్రోలియం సప్లై చేస్తూ ఉంది. అది కూడాను భారత్ ముఖాంతరం పై అట్లనే చేస్తూ ఉంది. అంతేకాదు ఫ్రెండ్స్, భారతం మళ్ళీ బంగ్లాదేశ్ మధ్య ఒక డీజిల్ పైప్ లైన్ ఉంది. దీన్ని భారతం మళ్ళీ బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అంటే చెప్తారు. దీనివల్ల బంగ్లాదేశ్ ఉత్తరానికి మన దగ్గర నుండి హై స్పీడ్ డీజిల్ సప్లై అవుతా ఉంది. దీనివల్ల సుమారు ప్రతి ఏటా 2 లక్షల మెట్రిక్ టన్ డీజిల్స్ సప్లై అవుతా ఉంది. భారతము జస్ట్ ఈ పైప్ లైన్ వాల్ ని క్లోజ్ చేస్తే చాలు, బంగ్లాదేశంలో ఉండే వెహికల్స్ అంతా స్టాప్ అయిపోతుంది. ఇంకా బంగ్లాదేశంకి 80% ఇన్కమ్ వచ్చేది టెక్స్టైల్ ఇండస్ట్రీ నుండి. ఈ నుండి యూరోప్ మళ్ళీ అమెరికా కంట్రీలకి సెల్ చేసి ఆ నుండి డాలర్స్ ని తీసుకుంటా ఉంటారు. కానీ ఈ బట్టలు తయారు చేసేదానికి కావాల్సిన కాటన్ 30% భారతం నుండినే పోతుంది. జస్ట్ 2014లోనే భారతము $2.4 బిలియన్ మొత్తంలోన భారతము కాటన్ ని బంగ్లాదేశ్కి పంపింది. ఈవెన్ ఆ బట్టలకి వేసే కెమికల్స్, డైస్ కూడాను భారతం నుండినే పోవాలి. ఇక్కడ భారత్ మేము పత్తి ఇచ్చలేదు అంటే ఆడుండే మెజారిటీ ఆఫ్ ది టెక్స్టైల్ ఇండస్ట్రీలో క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ హింస, చర్ము, గలాట్ నుండి బంగ్లాదేశంలో ఉండే ఉద్యమాలు క్లోజ్ అయిపోయిండవి. టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడాను స్లోగా డౌన్ ఫాల్ అవుతా ఉంది. జస్ట్ పైన ఒక ఏడాదిలోనే 155 ఫ్యాక్టరీలు క్లోజ్ అయిపోయిండవి. 40 లక్షల వర్కర్స్ కి ఉద్యోగం పోయింది. సో ఇలాంటి టైంలోన భారతం నుండి కరెంటు, కాటన్ నిలిచిపోతే ఫస్ట్ ఉద్యోగ క్షేత్రాల మీద సివియర్ గా ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ బంగ్లాదేశ్కి డాలర్ సిక్కిదే ఎక్స్పోర్ట్ నుండి. దీనికి ఏర్పడితే ఫారిన్ రిజర్వ్స్ దెబ్బతింటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విచారం ఏమి అంటే ఫ్రెండ్స్, భారతం మళ్ళీ బంగ్లాదేశ్ స్థళీయ కరెన్సీలోనే వ్యాపారం చేస్తూ ఉంది. ఒకవేళ బంగ్లాదేశంతో భారతం వ్యాపారం కలుసుకుంటే డాలర్ మీద ప్రెషర్ పడుతుంది. అప్పుడు వీళ్ళు ఎక్కువగా డాలర్స్ ని ఖర్చు చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళ ఫారిన్ రిజర్వ్ కమ్మీనే ఉంది.
భారతం బంగ్లాదేశ్ వ్యాపారం ఎంత ఉంది అంటే సుమారు $14 బిలియన్ అంత ఉంది. జస్ట్ భారతం కోసకరంగా 12 బిలియన్ అంత డబ్బుల్ని యూజ్ చేసుకుంటారు. దీన్నే మనం భారతం క్లోజ్ చేస్తే బంగ్లాదేశంలో ఉండే ఫారిన్ రిజర్వ్ కి సరైన ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ బంగ్లాదేశ్ దగ్గర $30 బిలియన్ కింద కమ్మినే ఫారిన్ రిజర్వ్ ఉంది. అదే ఈ హసీనా ఉండే కాలంలోన $50 బిలియన్ ఉండే. ఇలా భారతము బంగ్లాదేశంలో ఉండే ఫారిన్ రిజర్వ్ మీద కొడితే బంగ్లాదేశము రీసెంట్ గా శ్రీలంక ఎలా దివాళీ అయింది అలాగే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్లా బంగ్లాదేశంలోన అట్ కరెంట్ సిచ్యువేషన్ లోన 8.29% ఇన్ఫ్లేషన్ ఉంది. జీడిపి గ్రోత్ రేట్ 3.8% కి పడిపోయింది. అది కాకుండా నానా కారణాల నుండి బంగ్లాదేశంలోన సుమారు 30 లక్షల జనాలు ఉద్యోగాన్ని కలుసుకుంటారు అని వరల్డ్ బ్యాంక్ హెచ్చరిస్తా ఉంది. ఇంకా బడతనం విచారంకి వస్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2027 లెక్కాచారం ప్రకారంగా 18% బంగ్లాదేశ్ పీపుల్స్ బడతనానికి ఇంత కమ్మినే ఉండదు. దాని పర్సెంటేజ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది యూనస్ అండ్ గ్యాంగ్ వచ్చినప్పటి నుండి. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మనము కరెంటు కాటన్ ని పీక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏమో చేయండి. ఇవన్నీ వాటికింత ఎక్కువ ఇంపార్టెంట్ బంగ్లాదేశ్ కి ఫుడ్ సప్లై. బంగ్లాదేశ్ కి భారతము అతి ఎక్కువగా ఆహార పదార్థాలని పంపిస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్, మిల్క్, వెజిటేబుల్స్, దాల్స్, గ్రైన్స్ అన్ని కూడాను మన భారతదేశం నుండినే బంగ్లాదేశ్కి పోతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ రైస్ కంటేనే వస్తే 50 లక్షల టన్ను అంత రైస్ ని భారతదేశము బంగ్లాదేశ్ కి ఇస్తా ఉండే. ఇక్కడ పాకిస్తాన్ మేము రైస్ ఇస్తాము అంటే చెప్పొచ్చు, కానీ పాకిస్తాన్ మన రేటుకి వాళ్ళు ఏమి ఇచ్చలేదు. జనరల్ గా పాకిస్తాన్ రైస్ $395 ఉంటుంది ప్రతి టన్ కి, కానీ $355 పర్ టన్ కి ఇస్తా ఉంది. దీనివల్ల బంగ్లాదేశంలో ఉండే జనాలకి రైస్ కమ్మి రేటుగా సిగ్తా ఉంది. ఇంకా కూరగాయల విచారంకి వస్తే బంగ్లాదేశ్ కి అతి ಹೆಚ್ಚుగా ఎక్స్పోర్ట్ చేసేది భారతమే. జస్ట్ 2024లోనే $417 మిలియన్ అంతా వెజిటేబుల్స్ ని భారతదేశం బంగ్లాదేశ్ కి ఇచ్చింది. అది కాకుండా దాల్ ఎక్స్పోర్ట్ లో కూడాను భారతమే టాప్ పొజిషన్ లో ఉంది. 2023లోనంతో సుమారు 1500 crores వర్త్ ఉండే దాల్ ని భారత్ బంగ్లాదేశ్ కి ఇచ్చింది. సో బంగ్లాదేశ్ కి మనం రైస్, దాల్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ని స్టాప్ చేస్తే వాళ్ళకి అది తినే కూడాను ఫుడ్ ఉండలేదు. వాళ్ళకి ఫుడ్ రేట్ ఆకాశానికి టచ్ అయిపోతుంది. అప్పుడు జనాలు రచ్చుకులేసి రోడ్డుకు వస్తారు. రీసెంట్ గా బంగ్లాదేశ్ కి మనము ఈరుల్లి కట్ చేసినప్పుడే బంగ్లాదేశంలోన 200 రూపాయలకి జంప్ అయిపోయింది. ఇంకా భారతము అతి ఎక్కువగా సాల్మిచ్చిండేది కూడాను భారతానికి. భారతం ఎల్ఓసిలోన లైన్ ఆఫ్ క్రెడిట్ లోన $7.8 బిలియన్ అంత ఉంది. ఇంత పెద్ద మొత్తంలోన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని మనము అక్కడ నిర్మాణం చేస్తా ఉన్నాము. అది కాకుండా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మార్గం కూడాను భారతం మీదే డిపెండ్ అయింది. భూటాన్, నేపాల్ తో బిజినెస్ చేయాలి అంటే బంగ్లాదేశ్ కి భారతం వాయు మార్గం కావాలి. అది కాకుండా ఈవెన్ ఓషన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే సీ ట్రాన్స్పోర్ట్ కూడాను భారతం పర్మిషనే కావాలా. మనమేమో ఇది కూడాను బ్లాక్ చేస్తే ఓవరాల్ గా బంగ్లాదేశంలోన పనే లేకున్నట్లు అయిపోతుంది. బే ఆఫ్ బెంగాల్ అన్న నేవీ పెట్టేది, సుట్లు కూడాను ఉండే చెక్ పోస్ట్ ని సీల్ చేసేది. అప్పుడు బంగ్లాదేశ్ కి సఫోకేషన్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా బంగ్లాదేశ్ మన కంట్రోల్లోకి వస్తుంది. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఈ మెథడ్ బెటరా లేకుంటే మన సైనికులంతా పంపించి యుద్ధం చేసి గెలిచేది బెటరా? ఫ్రెండ్స్, ఇక్కడ యుద్ధం చేయడం అంటే అంత సులభం కాదు. ఒక్కొక్క సైనికుడిని కూడాను తన ఫ్యామిలీ ఉంటుంది. ఒక సైనికుడి తల్లి తండ్రి కూడాను ఒక సైనికుడిని 20 ఏళ్ళు పెంచి పోషించారు. ఈ యుద్ధం వల్ల ఒకే ఒక క్షణంలో కూడాను ఒక సైనికుని ప్రాణం పోవచ్చు. దానివల్ల వాళ్ళ పేరెంట్స్కి ఎంత నప్పవచ్చు. అట్ కరెంట్ సిచ్యువేషన్ లో ఉండే స్వార్థం ప్రపంచంలోన దేశం కాపాడడానికోస్కరంగా సైనికుడు బార్డర్కి పోతాడు. వాడి ప్రాణానికి మనం ఎంత విలువ ఇవ్వాలి, ఆ సైనికుని ప్రాణము మనకి ఎంత ఇంపార్టెంట్, అలాంటి మనిషి మనకి ఎంత ఇంపార్టెంట్, దేశానికి ఎంత ఇంపార్టెంట్. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? బంగ్లాదేశంతో యుద్ధం చేయాలా? ఈ యూనస్ అండ్ గ్యాంగ్ కి సపోర్ట్ చేస్తున్న జనాలకి ఫుడ్, పని, ఆహారం లేకుండా చేయడమా? కమెంట్లో రాయండి ఫ్రెండ్స్. దేశం అభివృద్ధి పొందాలి అంటే దేశం మీద జనాలకి అవగాహన రావాలి. అందుకోసకరంగా ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. ఫైనల్గా నా పేరు శ్యామ్, దేశం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నన్ను ప్రేరేపించిన సిబిఆర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.